హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. నేను మీ ఐకాన్ ఆఫ్ ఆంధ్ర. ఇప్పుడు మనం భోగి జరుపుకుంటున్నాం. ఇది మా ఇంటి ముంగిట వేసింది. చూడండి, ఇప్పుడే ఫైర్ చేస్తాను. మన తెలుగు వాళ్ళకి ముఖ్యమైన పండగ సంక్రాంతి. సంక్రాంతి అనగానే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఉంటాయి వరుసగా. సంక్రాంతి అంటే మన అందరికీ గుర్తొచ్చేది గోదావరి జిల్లాలోని భీమవరం, తణుకు, పాలకొల్లు, రాజమండ్రి, కోనసీమ మొత్తం గోదావరి జిల్లాలో మొత్తం పండగ వాతావరణం సూపర్గా ఉంటుంది. ఎక్కడ చూసినా టెంట్లు, కోడి పందాలు, గుండాటలు, పేకాట మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. భోగి మంటలు చూసారా? ఫస్ట్ రోజు వచ్చే భోగి మంటలు పిల్లలకి చాలా ఉత్సాహంగా ఉంటారు, సరదాగా ఉంటారు. చూడండి పిక్చర్స్లో. ఈ భోగి మంటలు వచ్చేటప్పుడు నీళ్ళు కాసుకుంటాకి కొండలు పెట్టుకుని నీళ్ళు కాగాక పిల్లలు, పెద్దలు అందరూ స్నానం చేస్తుంటారు. సూపర్గా వస్తుంది ఫైర్. ముఖ్యంగా సంక్రాంతి భోగికి కోడిపందాలు, గుండాట మంచి ఎంజాయ్ చేస్తారు. తర్వాత మనకు గుర్తుకొచ్చేది తెలుగు సినిమా. ఈసారి సంక్రాంతికి భారీగానే వచ్చాయి సినిమాలు. ఫస్ట్ మన డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్తో పలకరించారు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ పండక్కి వస్తున్నారు. నెక్స్ట్ రవితేజ కూడా వచ్చేసాడు. ఇప్పుడు శర్వానంద్. మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్లో తెలియజేయండి. అందరూ మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఫైర్ వేడి నీళ్ళు కాగుచ్చి దాంట్లో స్నానాలు చేస్తుంటారు. భోగి పిడకలు కూడా వేసి పిల్లలు దాంట్లో వేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ భోగి పిడకలు వేస్తున్నారు పిల్లలు. వావ్, లోన వేసి బాగా కాగుతాయి భోగి పిడకలు. దాంతోపాటు ఆవు పాలు, బెల్లం లాంటివి కూడా వేస్తుంటారు. బాగా మండుతుంది. ఫైర్ అయిపోయినా కూడా జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆవు పాలు, బెల్లం వేస్తున్నారు పండక్కి. సూపర్గా ఉంది. చూసారా? ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు జరుపుకుంటున్న అతిపెద్ద పండగ సంక్రాంతి, భోగి. చూడండి, మన తమిళనాడులో కూడా సంక్రాంతిని పొంగల్ అంటారు. అక్కడ కట్టె పొయ్యిల మీద పొంగల్ వండుతారు. అదే సౌత్తో పాటు నార్త్ రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి ఉంటుంది. మకర సంక్రాంతి అని పిలుస్తారు. చూడండి, వండుతుంది. ఇంకా ఫైర్ వెలిగిస్తున్నాం. ఈ సంక్రాంతి మంచిగా జరుపుకోవాలి మన అందరం తెలుగు వాళ్ళు. చూడండి ఫైర్ ఎంత బాగా వస్తుందో. వావ్. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన పండగ సంక్రాంతికి చక్కగా సెలవులు వస్తే మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. అందరూ ఈ సంక్రాంతికి కొత్త బట్టలు తప్పనిసరిగా కొనుక్కుంటారు. మంచి కలర్గా తయారవుతూ ఉంటారు. పల్లెటూరులో వాళ్ళందరూ పట్టణంకి వచ్చి సినిమాలకి చూస్తూ ఉంటారు. ఈ పండగని మీరు కూడా బాగా చేసుకుంటారని ఆశిస్తున్నాం. మంచిగా ఎంజాయ్ చేయండి. భోగి మంటలు, సంక్రాంతి, పిండి వంటలు, కొత్త బట్టలు, సినిమాలు, షికారులు. వావ్, పండగ వాతావరణం మళ్ళీ మొదలైంది. హ్యాపీ పొంగల్ అందరికీ. మీ ఐకాన్ ఆఫ్ ఆంధ్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. బాయ్.